దొంగతనానికి పాల్పడిన 5 దొంగలను కోదాడ పోలీసులు అరెస్టు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ కేసు వివరాలు వెల్లడించారు. మంగళవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ డెకాయిటీ కేసుకు సంబంధించిన 5 దొంగల అరెస్టు వివరాలు వెల్లడించారు. ఇలాంటి కేసులు గత కొన్ని సంవత్సరాలుగా నమోదు కావడం లేదని, ఈ కేసుకు సంబంధించి సైంటిఫిక్ ఆధారాలతో ముందుకు వెళ్లి వేగంగా నిందితులను గుర్తించి కేసు ఛేదించడం జరిగిందని, బాగా పనిచేసిన సిబ్బంది అందరికీ ఎస్పీ ప్రశంసా పత్రాలు అందించి అభినందించారు. ఈ కేసు ఛేదనలో కోదాడ సబ్ డివిజన్ పోలీసులతో 7 బృందాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. మేళ్లచెరువు శివారు వెల్లటూరు కాలనీ గ్రామం నందు 19వ తేదీన తెల్లవారుజామున 3 గంటల సమయంలో 5 దొంగలు తమ్మిశెట్టి వెంకయ్య అనే బ్రిక్స్ వ్యాపారి ఇంట్లో తలుపులు ఇనుప బ్లేడ్ కట్ చేసి బలంగా పగలకొట్టి అక్రమంగా ప్రవేశించి వారి వద్ద ఉన్న ఆయుధాలతో వెంకయ్యను, 2 కూతుళ్లను బెదిరించి వారిపై ఉన్న 6.5 తులాల బంగారు ఆభరణాలు, 30 తులాల వెండి ఆభరణాలు, 50,000 రూపాయల డబ్బు దొంగతనం చేశారు. దీనిపై ఇంటి యజమాని తమ్మిశెట్టి వెంకయ్య ఫిర్యాదు మేరకు మేళ్లచెరువు పోలీస్ స్టేషన్ నందు నేరం సంఖ్య 165/2024 సెక్షన్ 310 333 127 భారతీయ న్యాయ సంహిత చట్టం ప్రకారం డెకాయిటీ దొంగతనం కేసు నమోదు చేసి విచారణ చేయడం జరిగిందని ఎస్పీ వివరించారు. దొంగల కోసం అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, కోదాడ డివిజన్ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో 7 పోలీస్ బృందాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కేసును ఛేదించడంలో కోదాడ రూరల్ సిఐ రజితారెడ్డి తన సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, కోదాడ రూరల్ సిఐ రజితారెడ్డి, మేళ్లచెరువు ఎస్ఐ పరమేష్, అనంతగిరి ఎస్ఐ నవీన్, కోదాడ రూరల్ ఎస్ఐ అనిల్ రెడ్డి, టెక్నికల్ టీం సిబ్బంది పాల్గొన్నారు. రైట్ డబ్బు బాగా ఉంటాయి. సో వెళ్తే 30 లక్షల వరకు అక్కడ డబ్బు దొరుకుతాయని అట్లా ఇతనికి చెప్పిండు. అట్లా చెప్పేసరికి మరియు ఇతను ప్లాన్ చేసిండు. ఎవరు ఈయన నాగరాజు అని A1 అక్యూజ్. సో ఇతనితో పాటు ఇది మిగతా 4 ఎవరితో ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొందరికి డైరెక్ట్ పరిచయం ఉంది, కొందరికి ఇండైరెక్ట్, ఒకరి ద్వారా ఒకరు పరిచయం అట్లా ఉంది. సో అట్లా ఇన్వాల్వ్ చేసుకొని వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ ప్లాన్ చేసుకున్నారు. సో ఇది నేరం చేసుకోవడానికి ఇందులో 8 ఎవరితో ఉన్నాడో ఇతనికి ఒక ఫ్రెండ్ దగ్గర ఇతను కార్ రెంట్కి తీసుకున్నాడు. ఆ కార్ బేసికలీగా ఢిల్లీ నంబర్ ప్లేట్ కార్ అది. అక్కడ ఫస్ట్ ఎవరితో ఉన్నాడు అతను ఇక్కడ వేరే వాళ్ళకి అమ్మారు. తర్వాత అక్కడ నుంచి ఇంకో వేరే వాళ్ళకి అమ్మారు. అమ్మిన తర్వాత ఇతను అక్కడ కార్ వాళ్ళ దగ్గర పోయి మామూలుగా ఏదో జస్ట్ నడపడానికి కార్ రెంట్లో కావాలి అని అట్లా డైలీగా వాళ్ళకి 2000 రూపీస్ పర్ డేకి అట్లా పర్ డే చొప్పున అట్లా ఇస్తామని అట్లా మాట్లాడుకొని కార్ తీసుకున్నాడు. సో కార్ తీసుకున్నాక ఇది వీళ్ళు 5 కూడా అక్కడ ఇంటికి వచ్చి ఇది ఇంతకుముందు చెప్పినట్టుగా అది అఫెన్స్ చేశారు. సో చేసినాక మనము ఇందులో చాలా వరకు టీమ్స్ ఇందులో ఏర్పాటు చేసినాము. మన అడిషనల్ ఎస్పీ గారి ద్వారంలో, అట్లాగే మన డిఎస్పీ కోదాడ్, దెన్ మన సిఐ కోదాడ్ రూరల్, దెన్ ఎస్ఐస్ కోదాడ్ రూరల్ సర్కిల్ సంబంధించిన ఎస్ఐస్, దెన్ కోదాడ్ డివిజన్ సంబంధించిన ఎస్ఐస్, వీళ్ళందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి మనం 7 టీమ్స్ ఏర్పాటు చేసినాము. అట్లాగే రకరకాలుగా అన్ని యాంగిల్స్లోని ఇన్వెస్టిగేషన్ మొదలు చేసినాము.
మామూలుగా ఏముంటుంది మనకి ఫెన్సెస్లో ఇప్పుడు సీసీటీవీ కెమెరాలు ఫస్ట్ చూస్తాము. సో సీసీటీవీ కెమెరాస్ లేనప్పుడు చాలా వీక్ అయిపోతుందని అట్లా ఉంటుంది. సో ఈ కేసులో ఒకటి స్పెషల్గా ఏముంది, ఈ కేసులో ఎక్కడ కూడా సీసీటీవీ కెమెరాస్ లేవు, అట్లా ఇంట్లో లేవు, అట్లాగే దగ్గర కూడా లేవు. సో సీసీ ఫుటేజ్ లేకున్నా కూడా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ చాలా తొందరగా అనేది కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. మనది స్టేట్లో మీరు క్రైమ్ హిస్టరీ చూస్తే చాలా సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా ప్లాన్డ్గా డెకోరేటివ్ ఫెన్సెస్ ఎక్కడ కూడా జరగట్లేదు. ఒకప్పుడు ఉండేది చాలా సంవత్సరాల క్రితం, అప్పుడు జరిగేవి. ఇప్పుడు ప్లాన్డ్గా డెకోరేటివ్ ఫెన్సెస్ ఎక్కడ జరగట్లేవు. సో ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని అట్లా ఫెన్స్ ఇక్కడ మన దగ్గర రిపోర్ట్ అయింది. మన దగ్గర కూడా ఇక్కడ అది దగ్గరికి మనం చూస్తే చాలా సంవత్సరాలకు ఏం హిస్టరీ లేదు. సో ఇట్లా ఫెన్స్ అయినాక వెంటనే అది ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసుకొని మా టీమ్స్ అన్నీ కూడా అది కేసుని చాలా తొందరగా ఛేదించడం జరిగింది. అక్యూజ్ని కూడా పట్టుకోవడం జరిగింది. సో ఈ కేసులో ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం రికవరీ అయితే చేస్తున్నాం. దాంట్లో అది 38,000 క్యాష్ రికవరీ చేస్తున్నాం. కొంత వాళ్ళు ఖర్చు చేశారు, టోటల్ 50,000 తీసుకెళ్లారు. దాంట్లో 38,000 మనకి రికవరీ అయింది. అట్లాగే బంగారం ఒక 6.5 తులాస్ది అది రికవరీ అయింది. వెండి ఉంది వాళ్ళ దగ్గర రికవరీ అయింది, అది 30 తులాలు. ఇన్నోవా బండి ఏదైతే వాళ్ళు వాడారు ఫెన్స్లో అది, అట్లాగే ఒక 5 మొబైల్ ఫోన్స్ కూడా ఉన్నాయి. టోటల్ వర్త్ 6.37 lakhs అది అన్నీ కూడా ప్రాపర్టీ కలిపి వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరుగుతుంది. సో ఒక్క అక్యూజ్ ఇప్పుడు ప్రస్తుతం ఫరారీలో ఉన్నాడు, అతన్ని కూడా చాలా తొందరగా పట్టుకుంటాము, అది కూడా మీకు అప్డేట్ చేస్తాము. వీళ్ళది నేరా చరిత్ర, ఇందులో ఇద్దరు అక్యూజ్ నేరా చరిత్ర ఉంది. ఫస్ట్ ఎవరైతే ఉన్నాడో నాగరాజు అని, ఇతని మీద ఇంతకుముందు 3 కేసులు ఉన్నాయి. ఒకటి శాండ్ సంబంధించి కేసు ఉంది, ఒకటి ఎక్సైజ్ సంబంధించి కేసు ఉంది, ఒకటి దొంగతనం కేసు ఉంది. అవి కూడా పాత కేసెస్ ఉన్నాయి, 2020 నుంచి ఉన్నాయి ఇవి కేసులు. అట్లాగే A2 ఎవరైతే ఉన్నాడో మాతృ భవానీ శ్రీను ఈ పేర్లు ఉన్నాయి ఇతనికి. ఇతని మీద చాలా కేసులు ఉన్నాయి, 7 వరకు కేసులు ఉన్నాయి. ఇవన్నీ కూడా దొంగతనం కేసులు ఉన్నాయి. వాటన్నిటిలో కూడా అప్పుడు అరెస్ట్ అయింది. ఆ కేసెస్ కూడా చాలా పాతవి ఉన్నాయి, 2011 అప్పటి నుంచి కేసులు ఉన్నాయి. ఒక సామాన్యుడు, ఒక సివిలియన్ అక్కడ మనకి చాలా హెల్ప్ చేసిండు. బేసికలీ ఆయననే స్టార్టింగ్లో కొంచెం మనకి క్లూజ్ ఇచ్చిండు. ఆయన అక్కడ వాళ్ళ బండి చూశాడు. సో దాని గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ వస్తే ఆ ఇన్ఫర్మేషన్ వలన కూడా మనకి కేస్ డిటెక్ట్ చేయడానికి చాలా హెల్ప్ అయింది. మిగతా కూడా మనకి చాలా క్లూస్ వేరే దగ్గర నుంచి అవి కూడా తీసినాము, కానీ అది కూడా ఒకటి క్రూషియల్ క్లూ ఇచ్చిండు. ఆయన ఆటో డ్రైవర్గా పనిచేస్తాడు. ఆయన పేరు శేషం తిరుపతయ్య అని, అక్కడే దగ్గర ఉన్న అతను. సో అతనికి కూడా సన్మానిస్తున్నాము. సో అట్లాగే పబ్లిక్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, ఇలాంటి మీరు కూడా పోలీస్కి సాయం చేస్తే డెఫినెట్లీగా అది ఏదైతే నేరాలు ఎక్కడైతే జరుగుతాయో అవన్నీ కూడా ప్రివెంట్ చేయడానికి, అట్లాగే తర్వాత డిటెక్ట్ చేయడానికి మీరు కూడా చాలా భాగ్యస్వామ్యం వాటిలో ఉంటుంది. అట్లాగే సొసైటీలో శాంతి భద్రత మెయింటైన్ చేసుకోవడానికి మీది కూడా పార్టిసిపేషన్ అందులో. థ్యాంక్ యూ. DSP